మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన్నె క్రిషాంక్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు డి సలీం తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మన్నె క్రిషాంక్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ తక్షణమే మంత్రి సీతక్కపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలన్నారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్ల కొనుగోలులో ఎటువంటి కుంభకోణం జరగలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పోషణ్ అభియాన్ కింద 11,800 కేటాయించడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం 11,650 బడ్జెట్లో కంటే తక్కువ బడ్జెట్లోనే మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి అంగన్వాడీ టీచర్లకు అందించడం జరిగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు టెక్నాలజీకి తగ్గట్టు మొబైల్ ఫోన్లను అందించిందన్నారు. సీతక్కపై చేసిన మాటలు వెనక్కి తీసుకోవాలి. సీతక్కపై మాటలు వెనక్కి ఖబర్దార్ కిషాంక్, ఖబర్దార్ కిషాంక్, తీసుకోవాలి మాటలు వెనక్కి తీసుకోవాలి. కిషాంక్ క్షమాపణ వెంటనే ఖబర్దార్ కిషాంక్. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడిని నిన్న కిషాంక్ గౌరవ గిరిజన బిడ్డ మంత్రివర్యులు మన సీతక్కపై కిషాంక్ చేసిన ఆరోపణల్ని ఉస్మానియా జేఏసీ నాయకుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కిషాంక్ ఆ మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా విద్యార్థి నాయకుడిగా డిమాండ్ చేస్తున్నాను. కిషాంక్ ఏదైతే ఒక గిరిజన మహిళ మంత్రి అయితే వారవలక తీవ్రమైన ఒక మాటలు వదిలి సీతక్కని ఒక మహిళగా టార్గెట్ చేసి ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి. మహిళా శిశు సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్తో ఒక్కొక్క మొబైల్కి 11,800 రూపాయలతో మొబైల్ కొని ఒక అంగన్వాడీ సూపర్వైజర్లకు మరియు టీచర్లకి ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పథకం కింద విడుదల చేస్తే మొదటిసారి మనం టెండర్ వేస్తే 14,000 రూపాయల కంటే ₹1 కూడా తగ్గివని టెండర్లో పాల్గొనాలంటే టెండర్ క్యాన్సిల్ చేసి రెండోసారి కూడా టెండర్ వేసి ఈ ప్రజాప్రభుత్వంలో టెండర్లు తక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే 11,650 రూపాయలతో సీతక్క ఆధ్వర్యంలో టెండర్లు థర్డ్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈ సీతక్కకి ఈ యొక్క టెండర్ల విషయంలో ఎలాంటి ఒక సంబంధం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకారం టెండర్లు వేసే అధికారం ఎవరికి ఉంటుందంటే థర్డ్ పార్టీకి ఇవ్వాలని గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ గైడ్లైన్స్ ప్రకారం ఆ టెండర్లు థర్డ్ పార్టీకి ఇస్తే ఆ థర్డ్ పార్టీ 11,650 రూపాయలకి ఈ టెండర్లకి ఒక్కొక్క స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 38,130 ఒక అంగన్వాడీ టీచర్లకి ఈ స్మార్ట్ ఫోన్ల కోసం మనకి జారీ చేయడం కోసం వేసిన టెండర్లో అవినీతి జరిగిందని మన కిషాంకు చెప్పడం తీవ్రమైన ఒక ఇదిగా మేము ఖండిస్తున్నాం. తప్పనిసరిగా ఆ మాటలు అనేవి వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా కాడ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఈ గైడ్లైన్స్ ప్రకారం ఒక్కొక్క మొబైల్ 11,800 రూపాయలకి ఒక మొబైల్ కొనాలని కేంద్ర గైడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది. మన పక్క రాష్ట్రాలు చూసుకుంటే 11,800 కొన్నారు, 11,600 కొన్నారు, 11,900 కూడా పక్క రాష్ట్రాలు కూడా కొన్నారు. కానీ మన ప్రభుత్వంలో మనం తక్కువకి కొని 11,650 రూపాయలు కొని 150 రూపాయలు మిగిలించను. అంటే దాదాపు ఎంత మిగిలించడం అంటే 57,19,500 రూపాయలు మనం మిగిలించడం జరిగింది. ఈ మిగిలిచింది ప్రజాప్రభుత్వంలో ఖర్చు పెట్టడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఉంటే మీరు అవినీతి జరిగిందని కిషాంకు ఫస్ట్ రోజేమో 8 కోట్ల అవినీతి జరిగిందంటూ తర్వాత నిన్నేమో 30 కోట్ల అవినీతి జరిగిందని అంటుండు. ఎక్కడ అవినీతి జరిగింది అనేది నేను నిరూపించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.